వాట్సాప్కి మన దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. మీ వల్ల కాకపోతే భారత్ నుంచి వెళ్లిపోండని చెప్పేసింది. దేశ రాజ్యాంగం చట్టాలను పాటించకపోతే భారత్ విడిచి వెళ్లిపోండని హెచ్చరించారు సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ సూర్యకాంత్. ఈ క్రమంలో వాట్సాప్ పేరెంట్ కంపెనీ మెటాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. భారత్లో కార్యకలాపాలు సాగించాలంటే ఇక్కడి చట్టాలను పాటించి తీరాల్సిందేనని స్పష్టం చేశారు. వాట్సాప్ ప్రైవసీ పాలసీపై అసహనం వ్యక్తం చేస్తూ ఇన్స్టెంట్ మెసేజింగ్ ప్లాట్ఫామ్ వాట్సాప్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే యూజర్ల వ్యక్తిగత ప్రైవసీ ఉల్లంఘన విషయంలో వాట్సాప్ వ్యవహరించే తీరు ఈ ఆగ్రహానికి కారణం. అయితే వాట్సాప్ 2021 ప్రైవసీ పాలసీకి సంబంధించిన పిటిషన్ని సుప్రీంకోర్టు తాజాగా విచారించింది. వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగదారుల డేటాను పంచుకోవడం దోపిడీ అని ప్రభుత్వం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. ఈ వాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ఆగ్రహంతో అమెరికాకు చెందిన మెటాను మందలిచ్చారు. మా దేశ గోప్యంతో మీరు ఆడుకోలేరని, మా డేటాకు సంబంధించి ఒక్క అంకెను పంచుకోవడానికి కూడా మిమ్మల్ని అనుమతించమన్నారు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్. దేశ చట్టాలను పాటించకపోతే భారతదేశం విడిచి వెళ్లిపోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. దేశంలోని లక్షలాది మంది పేదలు, చదువురాని ప్రజలు ప్రైవసీ పాలసీని అర్థం చేసుకోగలరా అని మెటా ప్రతినిధులను చీఫ్ జస్టిస్ సూటిగా ప్రశ్నించారు. కొన్ని సందర్భాల్లో మెటా పాలసీలు అర్థం చేసుకోవడం తమకే ఇబ్బందిగా మారుతోందని, అలాంటప్పుడు గ్రామీణ భారతదేశ ప్రజలకు ఎలా అర్థమవుతోందని ఆయన మెటా ప్రతినిధులను ప్రశ్నించారు.